తాజా అంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా అధికారులు మళ్లీ సర్వే చేపట్టారు. పెద్ద చెరువు కబ్జా చేసి ఇళ్లు కట్టారని ఫిర్యాదులు రావడంతో సర్వే చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, పెద్ద చెరువు పరిధిలో హైడ్రా అధికారులు ఎక్కడెక్కడ సర్వే చేస్తున్నారు? రాకేష్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ పలు సర్వే నెంబర్లో మధ్యాహ్నం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు సర్వే అయితే అటు హైడ్రా అధికారులు అలాగే స్థానిక రెవెన్యూ సిబ్బంది పోలీసుల సాయంతో ఈ సర్వే అయితే నిర్వహిస్తా ఉన్నారు. అక్రమంగా నిర్మించినటువంటి ఈ ప్రభుత్వ స్థలాలు ఏదైతే ఉందో దాంట్లో అక్రమంగా నిర్మాణాలు ఏర్పాటు చేసిన వాటిని ముందుగా గుర్తించి వారికి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ఇప్పుడు 3 సార్లు కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అక్రమంగా భవనాలు ఏవైతే నిర్మించారో వాటిని కూల్చివేశారు. గత ఆదివారం భారీ ఎత్తున సర్వే నెంబర్ 164లో ఏర్పాటు చేస్తున్నటువంటి 3 బహుళ అంతస్తులను కూడా పూర్తిగా ఈ హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ప్రస్తుతం అయితే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోల్డెన్ కి వెంకటరమణ కాలనీలోని సర్వే నెంబర్ 153లో ఈ అధికారులు అయితే ఇప్పటికే సర్వే నిర్వహించారు. అదేవిధంగా పెద్ద చెరువులో ఉన్నటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించినట్లు కూడా స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేయాలని చెప్పి ఫిర్యాదు అందడంతో ఈ రోజు మొత్తం అధికారులు అయితే ఈ పెద్ద చెరువు ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఈ సర్వే నిర్వహించారు. అదేవిధంగా నవ్య చౌరస్తా అమీన్పూర్ లో ఉన్నటువంటి నవ్య చౌరస్తాలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1004లో ఒక బహుళ అంతస్తు నిర్మించినట్లు కూడా గుర్తించారు. అయితే 2 అంతస్తుల వరకు పాక్షికంగా ఇప్పటికి ధ్వంసం చేశారు. సహజంగా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో G+1 వరకే అనుమతి ఉంది. అయితే ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కూడా ఈ నిర్మాణాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేసేదానికి కూడా ఈ హైడ్రా అధికారులు సంసిద్ధమై ఉన్నారు. అదేవిధంగా వెంకటరమణ కాలనీలో సర్వే నెంబర్ 152, 153 నెంబర్ల గల ఈ భూమిని కూడా ఇప్పటికే సర్వే నిర్వహించారు. అదేవిధంగా వాణినగర్ HMT స్వర్ణపూర్ణి కాలనీలోని సర్వే నెంబర్ 193, 194, 323 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమి కూడా ఈ హైడ్రా అధికారులు స్థానిక పోలీసులు రెవెన్యూ సిబ్బందితో ఇప్పటికే సర్వే నిర్వహిస్తా ఉన్నారు. మొత్తంగా ఈ అమీన్పూర్ పరిధిలోని ఈ ప్రభుత్వ భూమి అయితే మాత్రం ఈ అక్రమార్కుల చెర నుంచి విప్పించడానికి హైడ్రా కంకణం కట్టుకుందని చెప్పవచ్చు. గత ఆదివారం కూడా ఈ భారీ బందోబస్తు నడుమ రాత్రి 1 గంట వరకు కూడా ఈ బహుళ అంతస్తులను పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు వరకు ఉన్న సమాచారం మేరకు మరో కొద్ది రోజుల్లోనే ఈ అమీన్పూర్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా తొలగించే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాకేష్, ధన్యవాదాలు రామకృష్ణ.